హాయ్ అండి అందరికి వెల్కమ్ టు ఉమాస్ కిచెన్స్. ఈరోజైతే ఒక పార్సల్ వచ్చింది. మా ఆయన ఏందో బుక్ చేసినాడు. చూడండి ఏముందో చూపిస్తాను. బాగా స్ట్రాంగ్ అయితే పార్సల్ బాగా వచ్చింది. చూడండి పైన అయితే ఓన్లీ కవర్ వేసి పెట్టినారు. అయితే ఏమన్నా కాస్ట్ ఉందని అయితే చూస్తానండి ఎంత అని, కానీ ఏం లేదు. ఓన్లీ మాట్రస్ ఒకటి ఉంది. నాకు తెలిసి ఇది మా ఆయన యూజ్ చేయదు అనుకుంటా. ఖచ్చితంగా మా ఆయనకి యూజ్ అయ్యేదేను. చిన్న స్కూల్ తిప్పుకోవడానికి హ్యాండిల్. ఇది వచ్చి హ్యాండిల్ అనుకుంటాను. చూడండి కష్టంగా ఉంది. ఇది దేనికి ఉపయోగిస్తారో దేనికి సెట్ చేస్తారో చూపిస్తారు చూడండి. నాకు తెలిసి కెమెరాకి హ్యాండిల్ అనుకుంటాను. మా ఆయన వచ్చేప్పటికి నేనే ఓపెన్ చేసేసినాను. ఇంకా వచ్చి దాన్ని కెమెరాకి అయితే సెట్ చేస్తారు. ఈ చిన్న స్క్రూలు కెమెరాకు దీనికి. ఇది వచ్చేసి ఈ తిప్పడానికి ఎడబెట్టేసి ఇలా మొన్న చూపించినాను కదా మా కెమెరాను. దానికైతే ఇది హ్యాండిల్, అంటే మనము స్ట్రైట్గా పట్టుకోవడానికి కొంచెము బాగుంటుంది. ఇది ఇక్కడ ఉన్నాయి కదా చిన్న హోల్స్, వాటిలో పెట్టి ఇక్కడ స్క్రూలు పెట్టేసేయాలి. ఇలా అయినా పెట్టుకోవచ్చు, ఇలా అయినా పెట్టుకోవచ్చు అంట. మా ఆయన అయితే ఆయన కెమెరాకి అయితే ఏవైనా బుక్ చేస్తారు. అదే మేము కానీ ఏమైనా బుక్ చేసినామంటే ఎందుకు చేసినామని అరుస్తూ ఉంటాడు. కానీ ఆయన మాత్రం బాగా బుక్ చేసుకుంటాడు. అంటే ఆయనకి యూజ్ అయ్యేటి బుక్ చేస్తాడు. మేము ఏంటంటే అవన్నీ బుక్ చేస్తాము, అనవసరం ఏంటి, అందుకు అరుస్తూ ఉంటాడు. చూడండి హ్యాండిల్ బాగా అయితే బాగుంది స్ట్రాంగ్గా. అంతకుముందు ఒకసారి ఇలాంటిదే బుక్ చేసినాడు, కానీ అది అంత బాగాలేదు. ఇదైతే చాలా బాగుంది. మా ఆయన అయితే ఇలా పట్టేసుకుంటాడు, కెమెరాను తిప్పుకుంటూ ఉంటాడు. అంటే ఏమైనా ప్రోగ్రామ్స్ అప్పుడు. చూడండి హ్యాండిల్ ఇది కెమెరాకి. చూడండి కెమెరాకి అయితే ఈ స్కూల్ అవన్నీ బిగించే లోపల ఎలా ఉందో ఇలా అయితే పట్టుకుంటారు. అంటే ఇలా పోవడానికి అలా బాగా టైట్గా బాగుంది. ఇంకా మనము ఈ స్కూల్ బాగా బిగించుకోవాలి, లేదంటే కెమెరా కింద పడిపోతుంది. నేనైతే ఊరికి అలా బిగించినాను. మళ్ళీ మా ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ మా ఆయన అయితే బిగించేసుకుంటాడు. చూడండి ఎలా ఉందో. మా ఆయన అంతకుముందు ఒకసారి కెమెరాకి ఇలా బుక్ చేసినాడు. అదైతే అసలు కెమెరాకి సరిపోలా, మళ్ళీ అంతా వెల్డింగ్ పట్టించి అంతా మళ్ళీ ఫిక్స్ చేసుకున్నాడు. ఈసారి మాత్రం ఇది బాగా కొత్తగా బాగుంది. కొత్త మోడల్ తీసుకున్నాడు. అంటే మన చేతులు షేక్ అవుతాయి కదా, అలా షేక్ అవ్వకుండా ఇలా పట్టుకునేసి ముందుకు ఎడికి తీసుకోవచ్చు వీడియోనైతే. అది అలా ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియోస్ వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి నా ఛానల్లో. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.